హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా ఏపీ సీఎం మరో కీలక నిర్ణయం. ఇక ఈ పథకం పూర్తిగా రద్దు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. పౌర సరఫరాల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటింటికి రేషన్ బియ్యం పథకం రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక మాజీ సీఎం జగన్ హయాంలో ఇంటింటికి రేషన్ బియ్యం పథకం అమలుకు తీసుకొచ్చారు. ఇక గత ప్రభుత్వంలో 9,260 రేషన్ వాహనాలు కొనుగోలు చేసిందని నాదెండ్ల మనోహర్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఈ డోర్ టు డోర్ రేషన్ బియ్యం పంపిణీ పథకం కింద 1,844 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. గతంలో ప్రజలు రేషన్ కోసం రేషన్ దుకాణాలకు వెళ్లి తెచ్చుకునేవారు. ఇక ఈ పథకంలో భాగంగా ఎన్డీయూ వాహన డ్రైవర్ మరియు సంబంధిత రేషన్ డీలర్ ఆ వాహనంలో రేషన్ లబ్ధిదారుల వద్దకు వెళ్లి రేషన్ అందించేవారు. అయితే ఆ వాహనాలు కూడా వైసీపీ కార్యకర్తలకే దక్కాయనే ఆరోపణలు అప్పుడు వచ్చాయి. ఇక ఎండీయూ వాహనాల వల్ల ప్రభుత్వానికి అదనపు భారం పడుతుందని తెలిపారు. అయినా అన్ని ప్రాంతాల్లో ఇంటింటికి వాహనాలు వెళ్లలేక వీధి చివర వాహనాలు నిలపడంతో అక్కడికి వెళ్లి ప్రజలు రేషన్ తెచ్చుకుంటున్నారని, అలాగే అక్కడికి వెళ్లిన ప్రజలు రేషన్ దుకాణానికి వెళ్ళలేరా అనే చర్చ కూడా జరిగింది. అంతేకాకుండా వాహనాల ద్వారా అక్రమంగా బియ్యం రవాణా కూడా జరిగిందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు నాదెండ్ల మనోహర్. దీంతో ఇంటింటికి పథకం రద్దు చేసి వాహనాలను మరియు రేషన్ డీలర్లను ఎలా ఉపయోగించుకోవాలి అన్న దానిపై త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.